నా సామిరంగా సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల చేత నా సామిరంగా అని అనిపించుకుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున ఎప్పట్లాగే సంక్రాంతి పండుగ హీరోగా తన స్టైల్ ఎమోషన్స్ తో ఆకట్టుకున్నారు. మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఏం డెలివరీ చేస్తే సాటిస్ఫై అవుతారో అలాంటి ప్యాకేజ్ తో నాగార్జున ప్రేక్షకుల ముందుకొచ్చారు. అషికా రంగనాథ్ అందంతో పాటు పర్ఫార్మెన్స్ తో కూడా ఆకట్టుకుంది. అంజిగా అల్లరి నరేష్ మరోసారి తన యాక్టింగ్ తో ఎరగదీశారు. ఇక రాజ్ తరుణ్ పాత్ర ఇంపార్టెంటే అనిపిస్తుంది, కానీ ఆయనకి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర లభించలేదు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే కీరవాణి అందించిన పాటల్లో ఎత్తుకుపోతా అనే పాట సినిమాలో హైలైట్ గా ఉంటుంది. సంక్రాంతి బ్యాక్ డ్రాప్ తో సాగే పాట కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేసింది. శివేంద్ర సినిమాటోగ్రఫీ బాగుంది. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ క్రిస్పీగా అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కొంత లాగ్ అనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. ఫ్రెండ్షిప్, లవ్, విలేజ్ పాలిటిక్స్, యాక్షన్ అంశాల్ని కలగలిపిన ప్రాపర్ సంక్రాంతి సినిమా నా సామిరంగా. ఎలాంటి కొత్తదనం లేకపోయినా తెలుగు ఆడియన్స్ కి కావాల్సిన మసాలా, కమర్షియల్ అంశాలతో ఆకట్టుకునే ప్రయత్నం సఫలమైందని చెప్పాలి. నాగార్జున, అల్లరి నరేష్ మధ్య బాండింగ్, అషికా గ్లామర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా అనిపిస్తాయి. బీసీ సెంటర్ లో ఆడియన్స్, ఫ్యామిలీకి నచ్చే అంశాలు బాగా ఉన్నాయి. 2.5 hours ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగే సినిమా ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమా పండగలా ఉంటుంది. నా సామిరంగా సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.